షర్మిలారెడ్డి గారు వచ్చి ఈరోజు కాళహస్తిలో మీ పైన అవాస్తవాలు ప్రజలు చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటే పీసీసీ తెలంగాణకి ఆంధ్రాకే ఎక్కడికని తెలియదు. తెలంగాణలో అంగడి పెడితే అంగడి పెట్టేసి పాపం అందరూ నిన్ను నమ్ముకొని వచ్చేసి అర్థం కాల చీటీలు వేస్తే పాడేస్తే ఎత్తుకెళ్ళిపోతారు. చూడు గ్యాప్ ఉంది మీకు. అట్ట నేను తెలంగాణలో పోయి ఆడబొడిసిని ఎడ పుట్టాను, ఎడ గోళీలాడాను, నాకు ఇదంతా తెలుసు, నా మొగుడు ఇక్కడ, నా మొగుడు అక్కడ అని చెప్పిన తల్లి నువ్వు ఆడు వదిలేసి రోడ్లు వదిలేసి వచ్చేసినావే. తల్లిదండ్రులు లేని బిడ్డలు అయిపోయినారు తెలంగాణలో ఉండే నిన్ను నమ్ముకున్న బిడ్డలంతా. నువ్వు ఇప్పుడు ఆంధ్రాకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నువ్వు మాట్లాడేది కాళహస్తికి వచ్చి మేము ఇసుక గవర్నమెంట్ తీసుకుంటుంది, వచ్చే డబ్బును పథకాలకు వాడుతూ ఉంది. ఏం మాఫియా ఉందమ్మా నువ్వు మాట్లాడేది? కంపెనీలు మూసేశారా? నువ్వే నీ కంపెనీ మూసేసి తెలంగాణ ఏడకు వచ్చినావు. నువ్వు నా కంపెనీ గురించి ఏం మాట్లాడతావు? ఇక్కడ టీసీఎల్ తీసుకొని వచ్చినా అర్థమైందా? బాలాజీ మెడికల్ కాలేజ్ తీసుకుని 20 కంపెనీలు తీసుకొని వచ్చిన నా ఏరియాకి. మాట్లాడేటప్పుడు కనుక్కొని మాట్లాడు. ఏదో రాసి ఇచ్చింది మాట్లాడేది కాదు. కనీసం నువ్వు నిజంగా ప్రతి ఈ రాష్ట్రంలో దేశంలో ఆడబిడ్డ ఆ ఇంటి ఆడబిడ్డ అయినా సరే తోబుట్టు అన్నకు కానీ తమ్ముడికి కానీ చెల్లికి ఏమైనా జరిగిందంటే ఎంత శత్రువు అయినా సరే ఎన్ని బాధలున్నా సరే ఫస్ట్ ఓదార్స్తారు. అయ్యో ఏమో మా అన్నని ఎవరు చంపేయాలని చూసారే. కనీసం బాధ అన్న ఒక్క మాట చెప్పకనే వచ్చి నువ్వు వచ్చి మీ అన్న ఈరోజు కూడా తిడుతున్నా ఉంటే మీ అన్నని నువ్వు ఒక ఆడబిడ్డేనా అని అడుగుతున్నా నేను. వైఎస్ రాజశేఖర గారు ఏం చెప్పారు? ఓడిస్తామన్నారు. వాళ్ళని సర్వనాశనం చేస్తామని చెప్పలేదు. ఎవరిని రాజకీయంగా ఓడించేది రాజకీయ నాయకుల లక్షణం. కాబట్టి నాశనం చేసేది చంద్రబాబు నాయుడు లక్షణం. ఆ కోటలో నువ్వు చేరిపోయినావు. చంద్రబాబు నాయుడు మెయిన్ సెట్ అంతా నీకు చిప్స్ పెట్టేస్తున్నాడు. చిప్పు నీ మెయిన్లో పెట్టేస్తున్నాడు. నీ చిప్పు ఆ మెయిన్లో ఉన్న రోజులు చంద్రబాబు నాయుడు మెంటాలిటీ నీకు వస్తుంది. కాబట్టి నువ్వు రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకునే అర్హత నీకు లేదు. రాజశేఖర రెడ్డి గారి పేరు తీసేసి మీరు ఈ రోజు నుంచి చంద్రబాబు నాయుడు మా గురువులు అని చెప్పి నువ్వు పెట్టుకుంటే బాగుంటుంది. కాబట్టి ఈ పద్ధతిని మార్చుకోకపోతే ఆల్రెడీ నీకు తెలంగాణలో జీరోలో వచ్చినావు. ఇక్కడ జీరో కాదు కదా, అసలు జీరో కన్నా చిన్నది ఏందో నాకు తెలియదు, పాయింట్ ఏదో నాకు తెలియదు. కాబట్టి మాట తీరు బాగుండే నువ్వు ఆడబిడ్డలాగా రాష్ట్ర ప్రజలకి చెప్తే బాగుండు. అర్థం కాల ఏమి లేలమ్మా ఏర్లు పోయినట్టుంది. నువ్వేమి లేకుండా వచ్చేసాడు అది చేసేస్తా ఇది చేసేస్తా. ఆడంత కష్టపడి పాదయాత్రలు చేస్తేనే దిక్కులే ఒక ఏరియాలో కూడా ఎలక్షన్ నిలబడుకుంటూ వచ్చినావు. నువ్వు చంద్రబాబు నాయుడు ప్యాకేజీ నీకు ప్యాకేజ్ ఇచ్చినావు. నువ్వు ప్యాకేజీ మాట్లాడితే ఎవరు భయపడతారు? ప్యాకేజ్ షర్మిలాలు నువ్వు ఎక్కడ ప్యాకేజ్ ఉంటే అది పరిగిస్తున్నావు. ఇంకొకటి ఉన్నది ఆ పేరు జెంట్స్లో ఒకటి ప్యాకేజ్ రాజా ఉన్నది, ప్యాకేజ్ షర్మిల. మళ్ళీ అమ్మ అనాలి కదా, నేను షర్మిల అమ్మ తీసేస్తాను మేము. ఎందుకంటే ఇప్పుడు మేము వేరే వాళ్ళు పిలుస్తున్నాం. షర్మిల అమ్మ అనేది ఆ కుటుంబంలో రాజశేఖర్ గారు నమ్ముకున్న రోజులు ఉండింది. ఇప్పుడు మేము భారతమ్మ అంటున్నారు ఇప్పుడు అందరూ. అర్థమైందా? ఆమె చూసి అన్న నేర్చుకో. కనీసం మాట తీరు ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలని. సొంత అన్నకి అంత జరిగితే ఆ బాధల్లో మేముంటే విమర్శిస్తావు. వచ్చి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ విమర్శిస్తావా? అంటే నీ మైండ్ వాళ్ళు నీ మెయిన్ని తీసుకుని నీ తలకాయ తీసుకుని పోయి వాళ్ళ సిప్స్లో పెట్టుకుని తీసుకొచ్చి తలకాయ పెట్టుండారు. ఫస్ట్ నువ్వు మారేది నేర్చుకో ఫస్ట్. కాబట్టి ఎక్కడ కూడా ప్రజలు సహించరు. నా గురించి నీకు తెలియాలా? నేనెవరో నీకు తెలుసా? నీకు తెలుసు నేనెవరో తెలుసుకున్నదంటే పేద ప్రజలు పోయి ఆడ మధ్యగా పోయిన అడుగు, ఆటో దిగి ఆటో ఉన్న అడుగు. మసూద్ రెడ్డి ఈ రాష్ట్రంలో హైయెస్ట్ ఎమ్మెల్యే, తెలిసిన ఎమ్మెల్యే నేనే ఉంటాను. చనిపోతే 10,000 బీరో మంచం టీవీ. కరోనాలో ఈ ప్రపంచంలో ఫస్ట్ మసూద్ రెడ్డి బయట వచ్చినాడు. ఎవరో తెలియదు అంటావా? నీకు తెలియకుండా ఉండొచ్చు, ఎందుకంటే నువ్వు మీ స్టైలే వేరు కదమ్మా. మేము చాలా పేదోళ్ళకి తెలుసమ్మా. పెత్తందాళ్ళకి నా గురించి తెలియదు, పేదోళ్ళకి తెలుసు. కాబట్టి వాయిస్ కంట్రోల్ పెట్టి మాట్లాడితే బాగుందని తెలియజేస్తున్నాను.